హాయ్ అండి, అందరికి అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఇంటి పని మొత్తం చేయించడం అయితే అయిపోయింది. ఈ రోజే లాస్ట్ రోజు అనమాట ఇంటి పని చేయించడం. అయితే ఒక గంట సేపు అయితే పని ఉంది అంతే. అది కూడా కింద గారుంది కదా, గారె మీద అయితే మళ్ళీ ఒకసారి సిమెంట్ పూత వేపిద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఫస్ట్ రోజు చేసినప్పుడు గార పైనే మొత్తం ఈ రేకులు గాని తర్వాత వేరే వేరే పనులన్నీ చేయడం వల్ల ఆ సిమెంట్ పూత సరిగా ఆరని కూడా లేదు. అలాగే పని చేసేసారు. అందుకని అక్కడక్కడ మొత్తం కూడా గార మొత్తం పగిలిపోయింది. అందుకనే ఇంకోసారి మళ్ళీ సిమెంట్ పూత వేపిస్తే కొంచెం బాగుంటుంది చూడడానికి అనేసి చెప్పామన్నమాట. ఒక మేస్త్రి అయితే వచ్చారు చేయడానికి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, గేట్ ఉంది, గేట్ మీద మొత్తం సిమెంట్ పని చేశారు కదా, అప్పుడైతే గేట్ మీద మొత్తం సిమెంట్ పడిపోయింది అనమాట అక్కడక్కడ. సో అది మేము సరిగా చూసుకోలేదు. అండ్ పని చేశారు కదా వాళ్ళు కూడా సరిగా తీయలేదు. అందుకని దీనికి మళ్ళీ ఇంకా చాలా పాత గేట్ కాబట్టి చూడండి ఎంత చిలిం పట్టిందో. అండ్ సిమెంట్ ఉనింది అనుకోండి, పెయింట్ కొట్టినా సరే సరిగా అతకదనేసి సో నేనైతే సిమెంట్ మొత్తం తీసేస్తున్నా అక్కడక్కడ పడిండేది. ఇంకా అలాగే కింద గారి మీద కూడా చూడండి అక్కడక్కడ సిమెంట్ ఉండిపోయింది. అంటే పని చేయడానికి వస్తారు కానీ వాళ్ళు సరిగా చేయరు, మనమే చూసుకోవాలి. ఇంకా మాకు కూడా వర్క్ ఉండడం వల్ల చూసుకోలేదు. అందుకనేసి అక్కడక్కడ గారె మీద కూడా సిమెంట్ ఉండిపోయింది. ఇలా మొత్తం గోకేసి ఎత్తేస్తే తర్వాత అయితే గారె మీద సిమెంట్ పూత అయితే వేపిద్దాము అనేసి నేనైతే మొత్తం ఒక 1 అవర్ అయితే కష్టపడ్డాను అనమాట. ఇంటి ముందు గోడ దగ్గర గేట్ దగ్గర అంతా కష్టపడి మొత్తం ఎక్కడైతే సిమెంట్ ఉందో అక్కడ మొత్తం ఇట్లా క్లీన్ గా గోకేసి ఎత్తేసాను అనమాట. ఇలా మొత్తం చేసేసిన తర్వాత మేస్త్రి అన్న వచ్చి సిమెంట్ పూత అయితే వేస్తారు. Mát quá cái này. Terakhir Pak. ఇక నేను గారైతే క్లీన్ చేసేసాను. ఇంక అంతలోనే జేసీబీ అండ్ ట్రాక్టర్ వచ్చిందనమాట. ఎరువు అయితే చాలా ఎక్కువగా ఉంది మా దగ్గర, అంటే దాదాపు ఒక 2 రోజుల దాకా ఉంటుంది. సో అమ్మేస్తున్నాము. బాగా ఎరువు అయిపోయి కోర్లు కుక్కలు మొత్తం చిల్లాడేసి ఇంటి ముందుకు వచ్చేసింది. అంటే గుడి దగ్గర ఉంది కదా, గుడి దగ్గరకు వచ్చేస్తుంది. చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అంతా పోవడానికి రావడానికి అక్కడ. సో అందుకనేసి 2 ట్రాక్టర్లు ఉంటది కదా, అమ్మేద్దాం అనుకున్నాం. అంటే మా పొలానికి అవసరమే, కాకపోతే ఆల్రెడీ ముందు వేసాం కదా మడికి, సో మళ్ళీ వద్దన్నారు. సో దానికోసం అనేసి
ఇక్కడ జేసీబీ వచ్చిందనమాట. అంటే వేరే వాళ్ళది కొనుక్కొని వెళ్ళడానికి వస్తే ఇంకా మాది కూడా అమ్మేద్దాము అంటే ఇక్కడ అడ్డంగా ఉందన్నమాట. మొత్తము ఎరువు అయిపోయి చెల్లా చెదురుగా అయిపోతున్నాయి. సో ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనేసి మొత్తం 2 లోడ్లు ఉంటే 2 లోడ్లు వేపించేసి ఇంకా అక్కడ తగ్గు కొంచెం ఉందన్నమాట. అంటే రీసెంట్ గా ఒకసారి లారీ వచ్చింది, ఇటు సైడ్ నుంచి వెళ్ళిందనమాట. అప్పుడైతే లారీ ఇక్కడే ఇరుక్కుపోవడం వల్ల ఒక గుంతగా తయారైంది. అందుకనేసి ఇంక ఎరువు ఎత్తేసాం కదా, జేసీబీతోనే మొత్తం లెవెల్ అయితే చేపించేసాము, మళ్ళీ గుంతగా లేకుండా. ఇక మేస్త్రి అన్న అయితే మధ్యాహ్నం అన్నం తినేసి మా ఇంటి దగ్గర వచ్చారనమాట, సిమెంట్ పూత వేద్దామనేసి. సో ఆల్రెడీ సిమెంట్ పూత వేసాము, మళ్ళీ రెండోసారి ఎందుకు వేపిస్తున్నామంటే ఫస్ట్ టైం వేసినప్పుడు మార్నింగ్ వేసాము, సరిగా ఆరకనే రేకులు వేసాము, అలాగే కాంపౌండ్ గోడ కట్టాము. అలా కట్టడం వల్ల ఎండ సరిగా తగలలేదు కాబట్టి సో సరిగా అతకలేదనమాట. పైగా అక్కడక్కడ గుంతలు గుంతలుగా కూడా ఉంది. సో దానికోసం అనేసి మళ్ళీ ఒకసారిగా వేసేసామనుకోండి టోటల్ మొత్తం గారకి చూడ్డానికి బాగుంటుంది కదా అనేసి సో అన్నకైతే చెప్పాను అనమాట. సో అన్న ఏమంటున్నాడంటే, అమ్మ ఇది ఒకసారి ఫస్ట్ గార వేస్తాం కదా అప్పుడే మాత్రమే వేయాలి, మళ్ళీ రెండోసారి వేసినా సరే ఇప్పుడు ఇలా బానే ఉంటుంది కానీ ఇంకా గారె ఎప్పుడైనా కడుగుతూ ఉంటాం కదా, అలా కడగంగా ఇప్పుడు మనం పైన వేసామే ఆ పూత మొత్తం పోతుంది అంటున్నాడు. అయినా సరే ఒకసారి వేసేయండి అన్న టోటల్ గా, ఎందుకంటే ఫస్ట్ గారకి మా ఇంటి ముందర గారికి ఒకసారి వేశారు, గుడి ముందర గార ఇంకోసారి కట్టారు కాబట్టి ఇంకోసారి వేశారు. సో అప్పుడు కొంచెం వేయడం వల్ల అసలు ఎక్కడా కూడా సరిగా లేదనమాట. అక్కడ కొంచెం పని చేసినట్లే కనిపిస్తుంది ఇంటి ముందు మొత్తము. అందుకనేసి సో అన్నకి చెప్పి మళ్ళీ నేను మొత్తం సిమెంట్ ఒక మూట తెప్పించి మరి వేస్తున్నాను, ఎందుకంటే ఇంటి ముందు బాగుండాలి కదా ముగ్గులు అట్లా వేసుకోవడానికి అనేసి. ఇక మేస్త్రి అన్న అయితే సిమెంట్ పూత బానే వేస్తున్నారు చీపురుతో, కానీ నాకు అక్కడక్కడ పుల్లలు అదే విధంగా నీళ్ళలా ఉండిపోవడం అనిపించింది. సో అందుకని నేను కూడా ఒకసారి మళ్ళీ ఆయన ఒకసారి చేస్తూ వెళ్తుంటే రెండోసారి నేను మళ్ళీ చీపురుతో అలా తోసుకుంటూ వచ్చానమాట. సో ఈసారి మొత్తం చూడండి గుడి కాడ నుంచి మా ఇంటి మొత్తం వరకు ఎంత బాగా అలికినట్లు అలికేసాము, సిమెంట్ పూత వేసేసాము. కానీ చూడడానికి అయితే బాగుంది కదా, కొన్ని రోజులైనా బాగుంటుంది కదా అనేసి సో అన్న దగ్గర చెప్పి ఒక 10 నిమిషాలు పట్టింది అంతే అనమాట. టకటక మొత్తం కూడా వేపించేసాము. అండ్ అన్న ఒకసారి వేస్తుంటే నేను మళ్ళీ కూడా చీపురుతో ఇంకోసారి మొత్తం తోసుకుంటూ వచ్చేసాను. సో దీంతో ఇంటి పని మొత్తం చేయడం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో మాట చెప్పాలి, ఇన్ని రోజులు అంటే మనం దాదాపు ఒక 10 రోజుల పాటు పని చేపించింటాం, అంటే అప్పుడు కొంచెం పని చేపించాము. అన్ని రోజులు కూడా వర్షం అయితే పర్లేదనమాట. మేము ఎప్పుడైతే పని చేపించేసామో ఆ రోజు నైటే వర్షం వచ్చేసింది. సో ఇన్ని రోజులు వర్షం గ్యాప్ ఇవ్వడం వల్లే సో మేము గార చేపించుకోగలిగాము. సో అందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్ గా ఇంటి పని మొత్తం అయిపోయింది. ఇంకా ఇసుక చూడండి 3 లోడ్లు అయితే పట్టింది. సో ఈ ఇసుక అయితే ఒక హాఫ్ లోడ్ అయితే మిగిలింది అనమాట. 3 లోడ్ అంటే 2.5 లోడ్ అయితే అయిపోయింది, ఇంకా హాఫ్ లోడ్ ఇసుక ఉంది. సో అందుకనేసి ఇంకా ఇంటి పని అయిపోయింది కదా, సో ఎక్కడికక్కడ ఉన్నాయన్నమాట ఇంటి చుట్టుపక్కల కూడా రాళ్ళు కట్టీలు ఇంకా చెత్తా చెదారం కవర్లు అనేసి ఇవి అవి అనేసి. సో ఇసుక అయితే బాగా ఒక కుప్పలాగా చేసేసి చుట్టూ కూడా రాళ్ళు పెట్టేసాము, ఎందుకంటే మా సైడ్ కుక్కలు ఎక్కువ మొత్తం చిల్లాడేస్తాయి అనేసి. పిల్లలు కూడా ఆడుకుంటూ మళ్ళీ ఇసుక మొత్తం పాడైపోతుంది కదా, అందుకనేసి ఒక కుప్పలాగా చేసేసి చుట్టూ కూడా రాళ్ళు పెట్టేశాము. ఇంకా ఇక్కడ మా ఇంటి ముందర అయితే ఎక్కువగా రాళ్ళు ఉన్నాయి, అందుకే నేను మా తమ్ముడు మా నాన్న అందరం కలిసి చుట్టూ ఉన్న రాళ్ళు కట్టీలు అదే విధంగా మట్టి అవన్నీ ఎత్తేస్తున్నాం అనమాట. Dobain hand mango. स्वामी बोकी जाना बेटी वो देगा ये बोगटा पार दो खुंदरी दे ఇసుక ఒకటి మాత్రమే మిగిలింది, సిమెంట్ రాళ్ళు గాని తర్వాత సిమెంట్ గాని అవేం మిగలేదనమాట. కంకర కూడా ఒక లోడ్ సరిపోయింది. సో మొత్తానికి ఇసుక అయితే కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాల్సి వచ్చింది, ఇంకేం చేయలేం కదా, ఎవరన్నా అడిగితే అమ్మేద్దాము లేకపోతే అలాగే ఉండని అనేసి. ఇంకా సిమెంట్ సరిపోయింది, రాళ్ళు కూడా ఇంకా మిగిలాయి కదా అనేసి మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోడ కట్టేసాము, అయిపోయింది. సో దీంతో మొత్తం పని అయితే అయిపోయింది అనమాట. ఇంకా చుట్టూ ఉన్న రాళ్ళు అవన్నీ అయితే ఎత్తేస్తున్నాము. ఇంకా చాలా పని అయితే ఉంది, అంటే ఇంట్లో పని చాలా ఉందన్నమాట. ఇంకా పాత్రలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, మొత్తం కడగాలి.
సో ఫైనల్ గా ఇంటి పని చేయించడం చాలా హ్యాపీగా అనిపించింది. సో చూడండి మా తమ్ముడు అయితే ఎంత కష్టపడుతున్నాడో. సో మా చిట్టి తల్లి మా ఇంటికి వచ్చే లోపు ఇవంతా కంప్లీట్ చేసేయాలి అనేసి సో ఇద్దరం కూడా కష్టపడ్డాము. సో ఇక్కడ మొత్తం ఎరువు ఎత్తేసాం కదా, అక్కడక్కడ కొంచెం గుంతగా ఉంటే మొత్తం తగ్గుతున్నాడు. మా ఇంటి చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసేసామన్నమాట. చెత్త చెదర మొత్తం ఎత్తేసి రాళ్ళు కట్టెలు అవన్నీ ఎత్తేసి సో శుభ్రంగా అయితే పెడుతున్నాము. సో 1 అవర్ కష్టపడ్డాం ఇంట్లో అందరం కూడా ఇవన్నీ క్లీన్ చేయడానికి. మా తమ్ముడు అయితే ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు. సో ఇక్కడైతే ఇంకా చెట్లు అయితే నాటాలి, దానికి మట్టి కూడా తోలాలి అనమాట. అదొక పని అయితే ఉంది. ఇంకా అదైతే నెక్స్ట్ చూడాలి, ఎప్పుడైనా మట్టి ఎక్కడైనా దొరికితే చూడాలి అని నాకు చాలా ఆతృతగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇలా మట్టి తోలేసి మొత్తం చెట్లు ఎప్పుడు నాటుతానా అనేసి. సో నేను ఏమనుకుంటున్నా అంటే నర్సరీకి వెళ్ళి కొన్ని పూల చెట్లు పండ్ల చెట్లు తెచ్చి నాటేద్దాం అనుకుంటున్నా. ఈ యొక్క పని ఉందన్నమాట. ఇంకా మట్టి మొత్తం తోలేసి పూల చెట్లు నాటేస్తే ఇంటి పని మొత్తం సక్సెస్ఫుల్ గా అయిపోయినట్లే. సో నేనైతే మా ఇల్లు కట్టాం కదా ఇప్పుడు, సో ఆ హోమ్ టూర్ అయితే చేయాలనుకుంటున్నా. సో చేయాలా వద్దా అనేది కామెంట్ చేయండి. నా వీడియో చాలా మంది చూసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఇలాగే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నా వీడియోస్ నచ్చి ఎంతమందో లైక్ ఇస్తున్నారు, అందరికీ చాలా కృతజ్ఞతలు. సో చుట్టుపక్కల మొత్తం చూడండి చెత్త చెదరం ఎత్తేసి సో అగ్గి కూడా పెట్టేశాము. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మా పాత వీడియో చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. ఇక మా ఇంటి ముందు వేసిన చూడండి సిమెంట్ పూత అయితే మొత్తం ఆల్మోస్ట్ అలా ఆరిపోయింది అనమాట. ఈవినింగ్ 6:30 కావస్తుంది. ఇంకా పాత్రలు అయితే ఉన్నాయి, ఇంట్లో చాలా పని ఉంది చేయాలి. సో కొంచెం అలసిపోయామన్నమాట. 2-3 డేస్ నుంచి ఇంకా ఒకటే పని చేయాలి ఇంట్లో. సో కొంచెం కష్టం అనిపించినా సరే తప్పదనమాట, మన పని మనమే చేసుకోవాలి కాబట్టి. సో ఇంటి పని చేయడం అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఆల్మోస్ట్ అలా కదా 100% అయిపోయినట్లే. సో ఇక్కడ చూడండి మొత్తం మట్టి తోగాం కదా, ఇక్కడ కూడా మొత్తం లెవెల్ గా వేసేసాము. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.